ప్రభుత్వం గురించి చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. మీకు చేత కాదు, మీకు ఉద్యోగాలు ఇచ్చుడు చేత కానప్పుడు దిగిపోండి. మీరు దిగిపోరు, మళ్ళా పదవులు అనుభవిస్తారు, మా జీతాలు తింటారు, అన్ని తింటారు. మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వమంటే మీకు చేత కాదు. ఎందుకు దిగిపోవాలి ప్రభుత్వం? ఎందుకు దిగొద్దు? మరి మేమే కదా ఎక్కించింది మిమ్మల్ని. మేము నిరుద్యోగుల వల్ల గెలిచినామని చెప్పినరా లేదా? చెప్పిర్రా లేదా? ఎందుకు దిగిపోవద్దు? ఎవరి కోసం ఏర్పడ్డారు మీరు? నిరుద్యోగుల కోసం కాదా? మాకు నియామకాలు ఇవ్వడం కోసం కాదా? నీళ్లు నిధులు నియామకాలు అనే తెలంగాణ ట్యాగ్ ఎక్కడ పోయింది? తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మీ చేతుల్లో పెట్టడానిక? 10 సంవత్సరాలు అంతకుముందు 30 ఏళ్లు కొట్లాడిన తెలంగాణని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడితే ఈ రోజు నియామకాలు ఎక్కడ పోతున్నాయి? అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి ఉన్నారంటే ప్రభుత్వం దిగిపోవాలని ఎందుకు అట్లా ప్రభుత్వం మీద? దాంట్లో అనేది తీసేస్తున్నారు. అసంతృప్తి, సంతృప్తి కాదు. కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి వర్గాలు ఏర్పడ్డాయి. ఆని తీసేసి సంతృప్తి అని వీళ్ళు రాసుకుంటున్నారు అంతే. చదువురాని దద్దమ్మలకి మేము చెప్పేది అదే. విద్యాశాఖ మంత్రి ఒక్కసారి విద్యా వ్యవస్థలో జరిగే మార్పులు చూడు. ఇంటర్ బోర్డు రద్దు చేస్తున్నావు, మరి ఫీజు బకాయిల సంగతి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది? ఫీజు బకాయిలు చెల్లించి ఆ తర్వాత ఏ బోర్డు రద్దు చేసుకుంటారో చేసుకోండి. సిలబస్ లో మార్పులు అన్నారు. ఈ ఎగ్జామ్స్ పెట్టడానికి ఏం మార్పులు జరిగినాయి సిలబస్ లో నిజంగా మార్పులు జరిగితే ఆ మార్పులు ఎక్కడున్నాయి చెప్పండి. ఆ సిలబస్ ప్రిపేర్ అవుతాం. కొత్త ఎడ్యుకేషన్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు కదా. ఖచ్చితంగా శ్రీకారం చుట్టండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాము. కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడా? ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు? 1000 కోట్ల బకాయిలు ఇప్పుడు ఎవరిని ఎత్తి మీద వేస్తారు? ఇంటర్ అయిపోయిన పిల్లల మీద వేస్తారా? డిగ్రీ అయిపోయిన పిల్లల మీద వేస్తారా? మీరు బోర్డు రద్దు చేస్తారు, పిల్లలు సర్టిఫికెట్లకు అవుతారు అక్కడికి. మరి ఆ ఫీజులు ఎవరు కట్టాలి? విద్యాశాఖ మంత్రి వచ్చి కట్టాలనా, లేకపోతే పిల్లల తల్లిదండ్రులు కట్టాలనా? ఎవరు కట్టాలో చెప్పండి. మరి ఫీజులు కట్టి ఆ తర్వాత కొత్త విద్యా విధానాన్ని మీరు అమలు చేయండి. మేము కూడా స్వాగతిస్తాం. మాకు కూడా కావాలి కొత్త విద్యా విధానం, మాకు కూడా కావాలి. వయోపరిమితికి సంబంధించి ఏం చెప్తారు? వయోపరిమితికి సంబంధించి ఏం చెప్తున్నామంటే, త్వరలో నోటిఫికేషన్లు అనే మాటకి మేము 2.5 సంవత్సరాలు అనుభవించినాము. ఈ మాట పక్కన పెట్టి ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అసలు మీ సొమ్మేం పోతుంది? జీవో నంబర్ 30ని కొనసాగిస్తున్నాం అంటే అయిపోతుంది. ఆ మాట చెప్పకుండా త్వరలో వయోపరిమితిని పెంచుతాం. ఏంది త్వరలో? ఎందుకు త్వరలో? అసలు ఎందుకు త్వరలో? మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మాకు న్యాయం చేయనప్పుడు? అసలు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నాము. ఏజ్ రిలాక్సేషన్ పెంచమంటే అదేం మీ విద్యాశాఖ మంత్రి పదవి కాదు, అది మీ ఎమ్మెల్యే పదవి కాదు, ఎంపీ పదవి కాదు. 1 నెల జీతం ఎత్తుకోకపోయినా మాకేం కాదు అనడానికి. ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తు. మీరు ఈసారి కాకపోతే ఇంకోసారి ఎమ్మెల్యే అవుతారు. 80 ఏళ్ళైనా మీరు రాజకీయ పదవిలో స్థిరపడతారు. రాజకీయానికి ఏజ్ లిమిట్ లేదు కదా. ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఉండి పాడైంది కదా. అట్లా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చాలా మంది బయటికి కొట్టి చెప్తే నా ఏజ్ 36 అని తెలిస్తే నాకు ఎక్కడ పిల్లనియ్యారో, మళ్ళీ నాకు ఎక్కడ పెళ్లి కాదు అని అట్లనే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మేము ఎందుకు అడుగుతున్నాం? మాకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, మాకు ఏజ్ ఉంది, అయినా సరే మేము వచ్చి ఎందుకు అడుగుతున్నాం అంటే, చాలా మంది రిక్వెస్ట్లు, మీకు దండం పెడతాం, మేము బయటికి వస్తే మళ్ళీ మాకు పెళ్లిళ్ళు కావు, మాకు పిల్లల్ని ఇయ్యరు, అసలు మేము మా వయసుని మేమే రివీల్ చేసుకున్నట్టు ఉంటది, దయచేసి నువ్వు మాట్లాడు అంటేనే వాళ్ళ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ ని పెంచాలి. ఇక్కడ మా స్వార్థం లేదు, అందరికి ఉద్యోగాలు రావాలనే మా పోరాటం. ఇప్పుడు జూన్ 2 మనము ఆ రోజు సంబరాలు చేసుకుంటారు అందరు, యావత్ తెలంగాణ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు. మరి మేము చేసుకోవద్దా? నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు లేవు, నిధులు ఎవరు తీసుకుపోతారో తెలియదు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి, ఇది వాస్తవమే. నియామకాలు కూడా మాకు లేవు. మరి ఇవన్నీ లేనప్పుడు మేము ఎందుకు సంతోషంగా జరుపుకోవాలి జూన్ 2ని? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకు? ఆత్మ బలిదానాలు ఎవరు చేసుకున్నారు? విద్యార్థి నిరుద్యోగులే ఎక్కువ పాత్ర వహించారు కదా. మరి ఎట్లా మర్చిపోతారు? ఈ రోజు మా పొట్టను ఎట్లా కొడుతున్నారు, మా జీవితాల మీద ఎట్లా కొడుతున్నారు మీరు? కాబట్టి నిరుద్యోగుల పక్షాన మేము ఇంత గట్టిగా మాట్లాడడానికి కూడా రీజన్ అదే. మీరు నిజంగా జూన్ 2 లోపు డెడ్ లైన్ పెట్టింది ఎందుకంటే, జూన్ 2ని మేము సంతోషంగా జరుపుకునేటట్టు చేయండి దయచేసి. బాధపడి మా కన్నీళ్లతో జరుపుకునేటట్టు హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్ అయింది. 2.5 సంవత్సరాలు మేము బాధపడుతూ మేము బతిమాలతోనే ఉన్నాం. కాళ్ళు కూడా పట్టుకున్న రోజులు ఉన్నాయి చాలా మంది నాయకులవి. ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తాము? కాలర్లు పట్టుకోండి అని మీడియా సమావేశాల్లో చెప్పినంత ఈజీ కాదు. మీ కాలర్ మాకు దొరుకుతుందా? మీరు ఎంత పొడుగున్నారు, మీ కాలర్లు మాకు దొరుకుతాయా? మీరు చాలా పొడుగు మనుషులు, మీ కాలర్లు మాకు దొరకవు. మీరు మాకు అందుబాటులో లేరు. మీరు చాలా గొప్పలు అయిపోయారు. మీరు అప్పుడు మీ పదవుల కోసం మీ కాలర్లు నిలబెట్టుకోనికే, మీ ఇస్త్రీ కాలర్లు పెట్టుకోనికే మా లైబ్రరీలకు వచ్చిర్రు. అప్పుడు చొక్కాలు నలిగిపోయినా మా చుట్టూ తిరిగిర్రు. కానీ ఇప్పుడు మీ ఇస్త్రీ బట్టలు నలగనియరు, మీరు మీ పంచలు నలగనియరు, మీరు ఏసీ కార్లో తప్ప మీరు కింద దిగనియరు. ఈ వేడి గాలిని మీరు తట్టుకోలేరు, ఈ ఎండాకాలాన్ని మీరు తట్టుకోరు. కానీ మేము ఎండలో తిరుగుతాం. మా చెమట వాసన మీకు నచ్చట్లేదు. ఇప్పుడు
మా చెమట వాసన, నిరుద్యోగుల వాసన మీకు నచ్చట్లేదు ఇప్పుడు. కానీ మేము చెమటోర్చి చదువుతున్నాం. ఆ కష్టాలు మాకు తెలుసు. ఏడి బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్ సార్ వీళ్ళందరూ ఎటువైరు అనుకోవచ్చు. మీరు అడిగిరు కాబట్టే చెప్తున్నా నేను. మ్మ్. బల్మూర్ అన్న పెళ్లి చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. రియాజ్ సార్ ఏమో చేసుకోవద్దా మళ్ళీ పెళ్లి? చేసుకోవాలి. మరి నిరుద్యోగులు చేసుకోవద్దా? నిరుద్యోగులు చేసుకోవద్దా? మంచిగా అడిగిరు. మరి నిరుద్యోగులు చేసుకోవద్దా? నిరుద్యోగులకు ఒక్కరికి 34, 35, 36 ఏండ్లు ఉన్నాయి, 40 ఏండ్లు వచ్చినా పెళ్లి చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపు నుంచి నేను అడుగుతున్నా, మరి మా జీవితాలు కాదా? మరి మేము పెళ్లిళ్ళు చేసుకోవద్దా? మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. ఆయన టాపిక్, ఆయన పేరు తీసిరు కాబట్టి. మీకెట్లా జీవితాలు ఉన్నాయో, మీకెట్లా పదవులు కావాలో మాకు కూడా అట్లే కావాలి. మాకు కూడా జీవితాలు ఉన్నాయి, అందరికి ఉంటాయి. ఇంకా రియాజ్ సార్ అంటారా, మీరు నిరుద్యోగుల వల్లనే పదవులు తెచ్చుకున్నారు. ఏమనంటే కేసులు వేస్తారు మా నిరుద్యోగుల పైన, ఏమైనా ఎక్కువ మాట్లాడితే, పర్సనల్ గా మాట్లాడిందని. కానీ రియాజ్ సార్ మీరు నిజం చెప్పండి, అదే చిక్కడపల్లి లైబ్రరీలో మీరు చైర్మన్ కానప్పుడు ఎన్నిసార్లు వచ్చిరు సార్? మీరు ఎన్నిసార్లు వచ్చి మాట్లాడిరు నిరుద్యోగులతో? ఏమున్నాయి, నేనున్నా అని చెప్పేసి గాంధీ భవన్ కి ఎన్నిసార్లు తీసుకోపోలేదు? మీరు కార్లలో ఎన్నిసార్లు తీసుకోపోలేదు? కోదండరామ్ సార్ మీరు పెద్ద మనిషి అయ్యారు, మీకు 60 ఏండ్ల తర్వాత జుట్టు తెల్లబడ్డదేమో, కానీ మా నిరుద్యోగులకి 30 ఏండ్లనే జుట్టు తెల్లబడ్డాయి. అంత ఆలోచిస్తున్నారు, అంత ఇదైపోయారు, చదివి అంత నలిగిపోతున్నారు. ఆకునూరి మురళి గారు కూడా ఉన్నారు కదా. ఆకునూరి మురళి సార్ మొన్నటిదాకా బతుకున్న వార్తనే మాకు తెలియదు నిజం చెప్పాలంటే. సడన్ గా ఆయన విద్యా కమిషన్ నివేదిక అని ఒకటి తీసుకొచ్చి బాంబు వేల్చిరు సడన్ గా. ఎన్ని మార్పులు చేయాల్సినవి అవే. మీరు చేయాల్సిన మార్పులు ఏంది? ఫస్ట్ మీరు అన్నదే కదా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముందు నేను విన్నా స్వయంగా. మీరు అన్నదే కదా ఫీజులు తీసుకోవద్దు ఏమైనా పోటీ పరీక్షలకి, వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు. అయినా సరే ఫీజులు తీసుకుంటున్నారు. ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మిగతా 20 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలన్నారు. 7 ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నారు అనుకుంటేనే 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. రాగానే ఫస్ట్ పెట్టాల్సింది అవే కదా. నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉన్నప్పుడు మీ ప్రభుత్వం గెలవడంలో మరి మీరు ఫస్ట్ చేయాల్సింది విద్యా వ్యవస్థ పైన, నిరుద్యోగుల పైన కదా. నిరుద్యోగులకు చేయకుండా మీరు ఇంకా పెడుతున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాము, పెడుతున్నాము, గివేనా ఇక? ఇంకెన్ని రోజులు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు బదనాం చేస్తున్నాం? మరి మేమే కదా ప్రచారాలు చేసింది. ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ అన్నని సిగ్గు లేకుండా వాళ్ళు ఎంత మాట్లాడినా మాట్లాడుకొని నాకు సంబంధం లేదు, ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు తెలంగాణలో ఏ నిరుద్యోగిని పోయి మైక్ పెట్టినా వాళ్ళు ఇదే చెప్తారు. ఇంకా నేనన్న పద్ధతిగా మాట్లాడుతున్నా, వాళ్ళు ఇంకా పొట్టు తిడతారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీకు హెచ్చరిక ఒకటే, జూన్ 2 లోపు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచి ఇవ్వండి. ఇవ్వకపోతే లేని పక్షంలో ఇంకా చెప్తాము, మా ఎమ్మెల్యేలను ఎట్లా గెలిపించుకున్నామో అట్లా వాళ్ళకి భర్త పూజ అవుతుంది.